వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యువర్ జేపీటీ. ముందుగా మన ఈ సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మీరు మళ్ళీ నాకు చూపిస్తున్న ఈ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉన్నంత కాలం మన ఈ యూట్యూబ్ జర్నీ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ ఈరోజు మనం మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు నటించిన కిష్కింధపురి మూవీ ట్రైలర్ వచ్చింది. ఈ మూవీకి గ్లిమ్స్ అనేది కూడా వచ్చిందన్నమాట. 3 months ముందు వచ్చింది. సో ఫస్ట్ మనం గ్లిమ్స్ రియాక్ట్ చేసి మళ్ళీ ట్రైలర్ రియాక్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. స్క్రీన్స్ శామ్ సిఎస్ మ్యూజిక్ అండి. ఓకే, మన ఖైదీ మూవీ కూడా ఇది మ్యూజిక్. సమ్ డోర్ షుడ్ నెవర్ బీ ఓపెన్. సమ్ స్కేరీ కైండ్ ఆఫ్ మూవీగా ఉంది. సమ్ వాయిసెస్ షుడ్ నెవర్ బీ హెర్డ్. ఎస్. Some places should be forgotten. Bellankonda Sai Srinivas level and these are creativity. Okay, super. Kiష్kiంధపురి. In theaters this monsoon అని చెప్పి పెట్టారు. ఓకే, ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఓకే, బాగుందండి. మంచి ఏదో స్కేరీ సినిమా ఉన్నట్టు అనిపిస్తుంది. నౌ ఇమీడియట్లీ విల్ గో ఫర్ ట్రైలర్. ఓకే, లెట్ స్టార్ట్ ద ట్రైలర్. నమస్కారం. అనుపమ పరమేశ్వర్. శుక్రవారమా? 9 8 1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఏదో పంజాబ్ లాగా అయిపోతే సెప్టెంబర్. ఓకే, కిష్కింధపురి అదండి ట్రైలర్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ కిష్కింధపురి. ముందుగా ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ఏంటంటే, మన బెల్లకొండ సాయి శ్రీనివాస్ గారు ప్రభాస్ గారిని బాగా సిన్సియర్గా ఫాలో అవుతారు అనుకుంటా. పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఛత్రపతిని హిందీలో చేశారు. ఇప్పుడు మన ప్రభాస్ గారు రాజాసాబ్గా వస్తుంటే, ఇంకా మన బెల్లమన్న కిష్కింధపురిగా సేమ్ సమ్ హారర్ కైండ్ ఆఫ్ స్టోరీ, హారర్ జోన్లో వస్తున్నారు. నాకెందుకో ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన హారర్ వాయిస్ వింటుంటే మన అరుంధతి సినిమాలో పశుపతికి అమ్మగా నటించిన వాళ్ళ వాయిస్ గుర్తొస్తుంది. తనే మేబీ ఇక్కడ యాక్ట్ చేస్తున్నారేమో. అండ్ ఇది మొత్తం ఒక రేడియోలో ఒక గోస్ట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇంకా మన బెల్లం గారు కాదండి, ఎందుకు ఏం పేరుందో ఆ పేరుతోనే పిలుద్దాంగా. వాళ్ళకి మనోభావాలు దెబ్బలు తింటాయిగా. మనం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న అండ్ ఇంకా అనుపమ గారిది ఇది సెకండ్ కాంబినేషన్. ఇంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో రాక్షసుడు అనే సినిమా వచ్చింది. ఆ మూవీ కూడా మంచి హారర్ స్టోరీగానే ఉంది. సేమ్ తమిళ్లో ఏమైతే ఉందో స్టోరీ అదే తెలుగులో రీమేక్ చేశారు. ఇంకా ఈ మూవీ కూడా హారర్ బేస్డ్ మీదే ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ హారర్కే దారి తీస్తున్నట్టుంది. లెట్స్ సీ ఈ మూవీ ఎలా రాబోతుంది అనేది. అసలే ఈ ఇయర్ మన టైజన్ నాయుడు గారికి చాలా మూవీస్ వచ్చాయి. హైందవం, భైరవం మంచి నేమ్స్తోనే వచ్చాయి. ఇది కూడా మంచి సక్సెస్లో పడాలని అనుకుంటున్నాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అగైన్ నెక్స్ట్ రియాక్షన్ వీడియో. Until then, please do like, subscribe and share our channel to your family members. Bye. చాలే.